అంతగా ఒక పూనిక పెట్టగలం. అది ఆయన గారికి చాలా రుచిగా ఉంటుంది. అందువల్ల వెంటనే ఆయన గారి యొక్క స్పందన వెంటనే లభించి రక్షించి తీరుతాడు. ఇందులో ప్రార్థించే హృదయానికి జ్ఞానం కూడా ఉండాలి. ఏ జ్ఞానం లేకపోతే ఏ జ్ఞానమో లేదని చెప్పి ఏడుకుంటారు. ఏ జ్ఞానం లేదనేది కూడా ఒక జ్ఞానమే. అన్నీ తెలిసిన అహంకరించేవాడికంట ఏమీ తెలియదు అని కూడా చాలా గొప్ప జ్ఞానం. ఏమీ తెలియదు అన్నవాడికి పరమాత్మ చాలా ఇస్తాడు జ్ఞానాలు. మాకే ఇప్పుడు బాగా తెలిసిపోయి మేము ఇప్పటి నుంచి 20 ఏళ్ళ బట్టి వింటున్నాం, మాకేం అక్కర్లేదన్న వాడికి పక్కన. అందువల్ల అహంకారం ఎక్కడ చోటు చేసుకున్నా అక్కడ పరమాత్మ పక్క తప్పుకుంటాడు. అహంకారం అంటే నన్ను నేనే రక్షించుకోగలను అన్నటువంటి భావన. ఇంకా ఆయన ఎందుకు పిలవడం మనం అనవసరం కదా, అది రాడు. కాబట్టి ఈ విధంగా ప్రార్థనలో ఎంతగా భగవజ్ఞానం ఉంటే అంతగా అది శరణాగతిగా ఉంటుంది, అంతగా అది రుచిగా ఉంటుంది. ఈ రుచి నిండినటువంటి ప్రార్థనలు ఏవైతున్నాయో వీటిని స్తోత్రాలు. ఇటువంటి స్తోత్ర సాహిత్యం మన సనాతన ధర్మంలో కోకొలలు ఉన్నాయి. కోకొలలు ఋషుల చేత, మహాత్ముల చేత, మహాభక్తుల చేత అనుగ్రహింపబడినట్టు ఎన్నో స్తోత్రాలు కోకొలలుగా ఉన్నాయి. మన వేదాల్లో ప్రారంభించి సూక్తాల పేరుతో పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, సరస్వతీ సూక్తం, మేధా సూక్తం, ఎన్నో సూక్తాలు, వందలు వేలు సరిగ్గా స్తోత్రాల్లోకి వస్తే శంకర భగవత్వాల్లో ఎన్నో సాహిత్యాలు ఒక్కొక్క దేవతను పట్టుకుని ఎన్నో ఆ స్తోత్రాల నిండా ఈ శరణాగతి. వాళ్ళ శరణాగతి చేశారు, ఆ ఫలితం పొందారు. ఎందుకు ఈ విషయం చెప్పుకుంటున్నామంటే మన ప్రయత్నాలతో మనం దాటలేనంత ఘోరమైన ఆపదలో ఉన్నాము. ఇది ఎస్టాబ్లిష్ కావాలి. ఎందుకు ఈ మాట చెప్పుకోవడం, ఇటువంటి స్తోత్రాలు సనాతనంలో కోకొల్లలుగా ఉంటే ఆ కోకొల్లలుగా ఉన్నటువంటి ఆ దివ్య స్తోత్రాల నుంచి ఇప్పుడు మనం ప్రవచించుకుంటున్నటువంటి ఒక స్తోత్రం ఇది ముకుందమాల. ఇది ఆషామాషి స్తోత్రం కాదు, నిండైన భగవజ్ఞానం. 3 జ్ఞానాలు సంపూర్ణంగా ఉండాలి. ప్రార్థిస్తున్న వాడికి సంబంధించిన అవగాహన వాడికి ఉండాలి. ప్రార్థింపబడుతున్న వాడికి సంబంధించిన పూర్ణ అవగాహన ఉండాలి. ప్రార్థన ఎలా చేయాలో స్పష్టత ఉండాలి. దేనికోసం ప్రార్థించాలి, ఈ 3 స్పష్టత ఉంటే కానీ ప్రార్థనలోకి నిండుదనం ఉండాలి. ఏదో పక్కావాడు చేస్తున్నాడు, మేము ప్రార్థన చేస్తున్నాడు, నిండుదనం కాదు. ఆకలి సన్నం తినడం వేరు, ఏదో ఆ టైం ఏంది కాబట్టి తినడం వేరు. ఆకలి కావాలి కదా. అలాగే తాను ఎంతటి ఆపదలో ఉన్నాడో తనకు స్పష్టత ఉండాలి. ప్రార్థింపబడుతున్న పరమాత్మ ఎంతటి వాడో అర్థం కావాలి. ప్రార్థన ఆవశ్యకత ఎందుకు? రోజు చేయాలి కాబట్టి ఫార్మాలిటీయా? రోజు వండుకోవాలి కాబట్టి 3 పూటలు వండుకోవడమా? ఇదా ప్రార్థన? ఏంటిది? ప్రార్థించకుండా ఉండలేక ప్రార్థన. అన్నం కడుపు నిండా తిన్నాక ఇంకా ప్రయాణించకుండా ఉండలేము. అది చేయకపోతే వస్తుంది ఆటోమేటిక్. ఆపుకునే ప్రయత్నం చేయకూడదు, ఆపకూడదు. అది ఎలాగో వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థమైతే డెఫినెట్గా అది ఒక అద్భుతమైన ప్రార్థన రూపంలో పరమాత్మకు తిరుగుతుంది. ఇంక 2 చేతులు ఇంక కర్మలు చెయ్యవు, 2 కలిపి ఒక దగ్గర వస్తాయి. నమస్కారం. నమస్కారం అంటే నన్ను నేను రక్షించుకోలేను, నీవే రక్షించవచ్చు. నమస్కారం అంటే అది మనస్సుని పరమాత్మ సమర్పించడమే నమస్సు. మనసు అంతవరకు దాని యొక్క అహంకారం ప్రదర్శిస్తుంది, చాలా పడుతుంది, రక్షించుకోగలను. దానికి అర్థమైపోయింది. అది గజేంద్ర మోక్షం జరిగిందా లేదా కాదు, అది మన కథ, మనందరి కథ. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈ డీటెయిల్స్ అనవసరం. మన సమస్య అంతటి వ్యాసుల వారికి అందమైన రూపకల్పన చేసి చూపించారు. అందుకే మనలో ఉన్నటువంటి కర్త ఎవడైతే ఉన్నాడో ప్రయత్నశీలి, వాడికి ఊరంతా పొగరు ఉంటుంది కనుక ఏనుగుతో పోల్చారు. మనం ఏనుగైతే అవ్వచ్చు, మనం పడుకున్నది మోసలేదు. దీనికన్నా శక్తి దానికి, అది నీళ్ళలో మోసలేదు, పైన మోసలేదు కాదు. అందువల్ల దాని శక్తి దానికి ఉంది. మనం బట్టి పీడిస్తున్న వ్యవస్థ ఇవాళ వస్తుంది. ఆ వ్యవస్థ ఏంటో అది మోసలేదు. చాలా యుద్ధం జరిగింది, చాలా ఘోరమైన యుద్ధం. 1000 సంవత్సరాల యుద్ధం జరిగిందంట. మొత్తం మీద ఈ విధంగా జరిగిన తర్వాత అందరికీ పరమాత్మ దృష్టి తిరగదు, కానీ పుణ్యబలం ఉండాలి. ఆయన గారు జరిగింది అదే. ఇదే రూపమైన ఆపదలో మరొకడు ఉంటాడు, వాడిని ప్రార్థన చేయమంటే వాడు చేయలేడు, అవకాశం లేదు. కనీసం నేను చేయలేకపోతున్నా, నా బదులు నువ్వు చెయ్యాలి అన్నా వాడు సంస్కారం ఉంటుంది. అది కూడా కొంతమంది అనరు. సరే, వాళ్ళ బ్రతుకుల్లో పాపాలు అలా ఉంటాయి. ఈ విధంగా చెప్పేది ఈ ఘోరమైన విపత్తు ఏదైతే ఉందో అదే సంసార రూప ఆపద, అజ్ఞాన రూప ఆపద ఏదైతే ఉందో దీన్ని విపత్తు అనాలి. ఇక్కడ మన ప్రయత్నాలు చాలా. ఏదో మాట అంటాం, అయితే సాధన చేయమంటున్నారు కదా, సాధన చేయమని దేనికంటే ముందే మానేమంటే ఇంకోలా అర్థమవుతుంది. అందులో సాధన చేస్తే తెలుస్తుంది ఎవరికి ఏంటంటే మన సాధనతో సాధించడం. ఈ సాధన వల్ల అణుగుతుంది అహంకారం.
అణిగితే 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 అనేది అప్పుడు పూర్ణ శరణాగతి. పూర్ణ శరణాగతి వచ్చింది అనుకోవడానికి లేదు. పరిపూర్ణ శరణాగతి అంటే పరిపూర్ణ శరణాగతి చేసిన వాడు పరమాత్మ ప్రదక్షిణ చేస్తాడు. వీడి వాడి చేయడం కాదు, వాడు వీడి చేస్తాడు. అంత స్థితి అంతా రాలేదు కనుక, ఎందుకంటే మళ్ళీ ఏమైనా ప్రయత్నం చేసుకోగలం అనే ఒక రకమైనటువంటి మనమే మన నమ్మకాలు ఎక్కువ కనుక మొత్తం దాన్ని ఏదో సాధన రూపంగా మన వాళ్ళు చేయండి అన్నారు. చేస్తే 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 ఓ దగ్గర తెలుస్తుంది ఏంటి మన ప్రయత్నాన్ని పరమాత్మలో ఉంటాడు. అందువల్ల ప్రయత్నం చేస్తున్నా ఈ మహాత్ముడు చెప్తాడు, ఈ ప్రయత్నాలు నేను పొందడానికి ఉపాయం చేయటం లేదు, చేయకుండా ఉండలేక చేస్తున్నాను, నువ్వేనా అని. ప్రయత్నంలో అహంకారం ఉండకూడదు. ఈ ప్రయత్నంతో పొందగలంటే వాడు ఎంతటి వాడు అనంతమైన ఎక్కడ పొందేస్తావు ఈ పరిమితమైన ప్రయత్నంతో ఉండి. అందుకే పరమాత్మ గురించి స్పష్టమైన జ్ఞానం ఉంటే అహంకారం ఎక్కడ రాదు. జ్ఞానం వినాలి వినాలి వినాలి, వింటే వింటే ఎంత జ్ఞానం వింటే అహంకారం బయటకు. నీళ్ళు ఎంతగా పోస్తుంటే బకెట్లో ఖాళీ స్థలం అంతగా బయటకు ఎలా పోతుంటుందో అంతగా జ్ఞానం పరిపూర్ణంగా వినాలి. పరిపూర్ణంగా చెప్పేవాళ్ళ దగ్గర వినాలి. చెప్తున్న వాళ్ళందరూ పరిపూర్ణంగా చెప్తున్న వాళ్ళని చెప్పలేదు, అవకాశం లేదు. పరిపూర్ణంగా చెప్పేవాడు మనకు తెలుసు. మనం మొత్తం మీద ఈ విధంగా ఈ విధమైనటువంటి ప్రార్థన ఏదైతే ఉందో పరిపూర్ణ ఆపద స్పృహని మనకి కలిగించి, అంటే ఆపదలో ఉన్న వాళ్ళందరూ ఆపద తెలిసిన వాళ్ళ, ఆపద తెలియని వాళ్ళందరూ ఆపదలో లేని వాళ్ళ కుదరదు, రెండూ కుదరదు. ఆపద తెలియని వాళ్ళందరూ ఆపదలో లేని వాళ్ళ కాదు, ఉన్న ఆపద తెలియని కనుక వాళ్ళ ముందు ఆపద స్పృహ కలిగించాలి. ఆ ఆపద స్పృహ కలిగిస్తూ, అంటే స్తోత్రంలో ఇవన్నీ ఉండాలి. ఆపద స్పృహ కలిగించాలి, ఆపద ఎంత స్థాయిలో బోధపరచాలి, దాని పరిష్కారం ఏంటో చెప్పాలి, దాని మన అహంకారం పరిష్కారం కాదని చెప్పాలి, పరిష్కారమైన పరమాత్మ ఎటువంటి రూపంలో ఉన్నాడో బోధపరచాలి, వాడిని పొందడానికి ఏ విధంగా మనం అలవాటు చేసుకోవాల్సిన కళ్యాణ గుణాలు ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ కలిపి ఒక నిండైన ఏర్పాటే స్తోత్రం. అటువంటి దివ్య స్తోత్రాల్లో ముకుందమాల మకుటాయమానం అని చెప్పవచ్చు. కనుక అటువంటి ముకుందమాలని ప్రవచించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం యొక్క 3వ రోజులో ప్రవేశిస్తే, నిన్నటి రోజున 7వ శ్లోకం దాకా చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి మొదటి 10 శ్లోకాల దాకా పారాయణం చేసేసుకుందాం. పారాయణం కాస్తే అక్కడి నుంచి విషయం ముందుకు వెళ్తుంది. పారాయణం అంటే నా పద్ధతిలో చదువుతాను, మీ పద్ధతిలో మీరు చదవండి. లేదా పని చేయండి, నేను చదువుతాను మీరు వినండి. మీరు ఎవరు పైకి అనకండి, వేదాలు కలుపుకోండి. ఎందుకంటే అటు ఇటు వెళ్ళిపోతుంది రాగం. మీ రాగం కోసం నేను మారాలి. ఎందుకంటే భజన చేస్తున్నప్పుడు నేను చెప్తున్నప్పుడు ఎందుకు చెప్పొద్దా అంటే రాగం తేడా వస్తుంది. నేను రాగం చెప్తుంటే మీరు రాగం చెప్పట్లేదు, మీరు నామం ఒకే పద్ధతిలో వెళుతున్నారు. ఆ గొంతులో ఆ వంపులే అందరం తీసుకొస్తాయి. నామం గొంతు తిప్పాలి అట్టి. అందుకే వినండి అని. అందుకే నేను చెప్పినట్టు మీరు చెప్తే మీరు వెళ్ళలేరు కదా. వింటే చిన్నపంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది. అందుకే సంకీర్తనలో అందం అందుకే వస్తుంది. గొంతులో అందరం ఉంటే సంకీర్తన అందం. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అలా రాగం తీసుకొస్తే బాగుంటుంది. శ్రీ కులశేఖరాళ్వార్ విరచిత శ్రీ ముకుందమాలా స్తోత్రం భుష్యతే యస్య నగరే రంగయాత్రాదినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగః జయతు జయతు పృథ్వీభారనాశః ముకుందః కృష్ణ. ముకుందమూర్ధన ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతి వచ్చరణారవిందే భవే భవే మే అస్తు
భవత్ప్రసాదాత్ నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వ హేతోః కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామా మృదుతనులత నందనేనాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం నాస్థా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహ యుగగతా నిశ్చలా భక్తి అస్తు తథాస్తు. దివి వా భువి వా మమాస్తు వాసో నరకే వా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి హరి. కృష్ణ కృష్ణ అది ఉన్నది అక్కడ ఆహా. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే దిశతు మానసరాజహంసః ప్రాణప్రయాణ సమయే కఫవాతపిత్తైః కంఠావరోధన విధో స్మరణం కుతస్తే కృష్ణ కృష్ణ సత్యం మాట కృష్ణతో ప్రారంభించబడి చింతయామి హరిమేవ సంతతం మందమంద హసితాననాంబుజం నందగోపదనయం పరాత్పరం నారదాది ముని బృందవందితం నారదాది ముని బృందవందితం కరచరణ సరోజే కాంతిమత్ నేత్రమీనే శ్రమముషి భుజవీచి వ్యాకులే అగాధమార్గే హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం భవమరు పరిఖిన్నః ఖేదమద్యత్యజామి. హరిసరసి విగాహ్య ఆపీయ తేజోజలౌఘం భవమరు పరిఖిన్నః ఖేదమద్యత్యజామి హరి. నిన్నటి రోజున 7వ శ్లోకం దాకా అయింది. తనకేం కావాలో 4వ శ్లోకంలో స్పష్టత చేశారు. అభిస్మృతి త్వచ్చరణారవిందే భవే భవే మే అస్తు భవత్ప్రసాదాత్ ముకుంద మూర్ధనా ప్రణిపత్య యాచి. నిన్ను యాచిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను అనలేదు, యాచిస్తున్నాను. అంటే యాచన అనగానే అక్కడ వెంటనే అహంకారం తగ్గింది. ఎలాగా? మూర్ధనా ప్రణిపత్య, తల వంచి, అంటే సాష్టాంగపడి అని చెప్పుకోవచ్చు, పురుషుడే కాబట్టి. సరేనా? భవంతం, తమరిని యాచిస్తున్నాను. ఏకాంతం ఇయంతం అర్థం, ఒకే కోరిక, చిన్న కోరిక, నువ్వు ఇవ్వగలిగిందే, ఇవ్వలేదు. అవతల వాళ్ళ ముందు ధైర్యం తీసుకురావాలి. ఇది ఎవరైనా ముందు జాగ్రత్తగా ఉండాలి. మనం పరమాత్మ కాదుగా. అంటే ఈ స్థాయిలో అయ్యా మీరు మాకు సహాయం చేయాలని నువ్వు అనేకండి. మేము చేయగలిగేదైతే మేము చేయాలి. నువ్వు అన్నారనుకోండి, మళ్ళీ మాట ఇచ్చిన దోషం మిగిలిపోతుంది. మళ్ళీ కొంచెం సింహాచల పర్వతం బట్టిగా అవసరం పెట్టండి అన్నారనుకోండి, అప్పుడు నువ్వు పని ఎందుకు ఇదండి. అందువల్ల చేయగలిగేవాడు చేయాలి. ఏమిటి అలా పర్వతం అడ్డుగా ఉంది, అవసరం చూడడం అవట్లేదు, కొంచెం రూపాయలు పెట్టండి, మా ఇంటికి రూపాయలు పెట్టేసి అప్పుడు చూసుకుంటున్నాను, పెట్టి ఎప్పుడు అనద్దు. నువ్వు అన్నామంటే అహంకారం ఉందని అర్థం. ఏంటి వాడు ఏం చెప్పబోతున్నా నాకు ఏం తెలుసు.
ఎలా చెప్పేస్తాం? అందులో మెయిన్ చేయగలిగేది వెంటనే. ఇంకా కొంతమంది చాలా పద్ధతిగా చెప్తారు, మీరు ఏదైతే అడగబోతున్నారో అది మా ద్వారా కొన్ని మనం చేయగలిగినా చేయలేము కొన్ని సందర్భాలు. అందుకే ఇంకా అడుగు ముందుకు వెళ్ళాలి. మీరు ఏదైతే మనం అడగబోతున్నారో అది మా వల్లే జరగాలన్నది పరమాత్మ సంకల్పం అయితే మా ద్వారా జరుగుతుంది. అయిపోయింది. ఇంకా మనకే శ్రమ లేదు, ఆయన ఏదో శ్రమ లేదు. వాడు అంటాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నామని. తప్పించుకునే ప్రయత్నం చేస్తే వాడు తప్పించుకోగలమా అని అడుగుతుంది. ఈశ్వరుడి ప్రణాళిక అయితే నేను తప్పించుకున్నాను. నా ఇష్టం ఏంటి? నీకు జరగవలసిన ఆ పని నా ద్వారా జరగాలని నా ద్వారా జరుగుతుంది. నా తరం కాదు ముల్లోకాలకు వెళ్ళి రాకున్నా నా ద్వారా జరుగుతుంది. సరే వాడికి స్పష్టత లేదు, మనకు స్పష్టత ఉంది కదా అని ఇలా చెప్తే సరిపోతుంది. అంటే పెద్ద పెద్ద ప్రతిజ్ఞ చేసి కండి ఇలా అర్జునుడు లాగా. అర్జునుడు కంటే పరమాత్మ పక్కన ఉన్నాడు కాబట్టి రక్షించాడు, మనకు ఎవడో లేదు పక్కన. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. కనుక ఈ విధంగా అవిస్మృతి చరణారవిందే. నిన్న రోజున అవిస్మృతి గురించి చాలా వివరంగా చెప్పుకోవడం జరిగింది. స్మృతి, విస్మృతి, అవిస్మృతి. అవిస్మృతి అంటే ఎటువంటి మరపు దోషము ఎంతటి స్థాయిలో కూడా ఎప్పటికీ సోకే ప్రమాదం లేని స్మృతి. మరపు దోషం సోకేటటువంటి ప్రమాదం ఉన్నదాన్ని స్మృతి అంటాం. స్మృతి, విస్మృతి. కానీ అవిస్మృతి అంటే ఈ రెండింటికి అతీతం. అంటే ఏ ఒకంత కూడా నీ పాదాల విందములకు సంబంధించిన మరపు ఏ ఒకంత కూడా ఇటుపై ఎప్పటికీ కూడా కలగకుండా ఉండేటటువంటి మరపు, ఎటువంటి ప్రమాదం ఒకంత మరపు కూడా కలగకుండా ఉండేటటువంటి దివ్య స్థితి, దాని పేరే అవిస్మృతి. అంటే మూడవస్థల్లో కూడా మనం మూడవస్థల్లోనే ఉన్నాం. మనస్సు రెండవస్థల్లోనే ఉంది. ఎక్కడ? మెలకువ, స్వప్నం. సో మెలకువ మనసు ఉన్నంతసేపు అనుకుందాం, మెలకువ అంతా కూడా అది భగవత్స్మరణ చేసింది అనుకుందాం, స్వప్నం అంతా కూడా చేసింది అనుకుందాం. మరి సుషుప్తి సంగతి? మరి అక్కడ స్మరణ అయిపోతే నిరంతర స్మరణ అవ్వదు. అందువల్ల సుషుప్తిలో కూడా అంటే మన మనసు నిండా భగవన్నామం నిండిపోతే అది ప్రాణంలోకి పొర్లిపోతుంది. మనస్సు ప్లస్ ప్రాణము రెండు కలిపి పూర్తిగా భగవన్నామంగా మారితే అదే మూడవస్థల్లో కూడా అవిచ్ఛిన్నంగా భగవన్నామం జరుగుతుంది. అదే నిరంతర స్మరణ అంటే అదే అవిస్మృతి. అటువంటి అవిస్మృతిని మహాత్ముడు అడుగుతున్నారు. చిన్న కోరిక, ప్రపంచంలో ఉన్న కోరికలన్నింటినీ కలిపి దగ్గర పెడితే అన్ని కోరికలు తీరితే ఎంత ఆనందమో, ఆ ఆనందం ఈయన గారు అడిగిన దాంట్లో ఇవిడే ఉంది. ఎందుకంటే ఏంటి అడిగాడు? అక్కడ పాదార విందాల దగ్గర అవిస్మృతి అడిగాడు. ఆ పాదంలోనే విశ్వం అంతా ఉంది. ఆ పాదంతోనే ముల్లోకాలే కొలిసిన పాదం. పాదం చిన్న పాదం కదా, దేవి చాలా పెద్ద పాదం. అంటే విశ్వమంతా ఎవడి పాదంలో ఉందో ఆ పాదానికి సంబంధించిన అవిస్మృతి. అంటే ఇప్పుడు సంపదలను ఎవరి దగ్గర ఉన్నాయి? కులశేఖరుడి దగ్గర ఉంది. వాటి కోసం వెళ్ళటం లేదు అక్కడ తనేమి. కానీ అంటే పరమాత్మని సర్వస్వరూపుడుగా గుర్తించాడు. అందుకే అంటున్నాను, పరమాత్మని ఎంతగా మనం ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే అంతగా మనకు నిండుతనం వస్తుంది. మనం తింటున్న ఆహారం బాగా పడింది అనుకోండి, ఒంట్లో వెలుగు వస్తుంది. అబ్బా ఏంటి ఇలా వెలిగిపోతాం అంటే మనసు బాగుంది, వాళ్ళు తింటున్న ఆహారం బాగుంది, అదే పౌష్టికాహారం తింటున్నాం. అలాగే పరమాత్మ గురించి ఎంత సమగ్రంగా వింటే అంతగా మనకు నిండుతనం వస్తుంది, కుదురు వస్తుంది. అటు ఇటులాగా మాటలు విసిరేయడం, చేష్టల్లో కంగారు అన్నీ తగ్గిపోతాయి. చక్కటి నిదానం వస్తుంది, కూల్గా ఉంటాం. ఇన్ ఆల్ సిచ్యువేషన్ అది గొప్పతనం. అందువల్ల నువ్వు ఇటువంటి దాన్ని నువ్వు అనుగ్రహించవలసింది అని అడిగిన తర్వాత వెంటనే ఆయనే స్పష్టత ఇచ్చుకుంటాడు. బహుశా నువ్వు ఏమైనా వేటి కోసమైనా అడుగుతున్నావేమో అనుకుంటావేమో. కాస్తుమా, నేను వేటి కోసం వీటిని అడగటం లేదు. నాహం వందే తవ చరణయోహో ద్వంద్వం అద్వంద్వ హేతోహో. చాలా వివరంగా చెప్పుకున్నాం. నాకేదో నన్ను ద్వంద్వాతీత స్థితిని పొందింపజేయమని, అంటే ద్వంద్వాలు నాకు అంటుకోకుండా చూసే విధంగా చేయమని ఏర్పాటు చేయడం కోసం నేను ఈ స్మరణ అడగటం లేదు. అలాగే రాబోతున్న నరకాన్ని ఆపమనో కాదు, నీకు స్పష్టంగా చెప్పేశాను. స్వర్గం కావాలనో కాదు. భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. జన్మలకి వాడు అడిగేది జన్మ ఆపమని అని అడగలేదు. జన్మలకి నువ్వు ఏ జన్మ ఇచ్చినా సరే చెప్తాడు తర్వాత శ్లోకంలో, నా హృదయ భావనంలో నీ భావనే నడవాలి. ఇప్పుడు మనకు సందేహం వస్తుంది, అందుకోసం ఇది చెప్పాక చెప్తాను. ఇంకా తర్వాత నాకు ఈ ధర్మార్థ కామాలయందు నాకేమీ అభిలాష లేదు. నాస్థా ధర్మే నవసునిచయే నైవ కామోపలోకే. ఏదో స్వర్గాది లోకాలకు వెళదామనో, యజ్ఞయాగాదులు చేస్తే పుణ్యాన్ని పొందుదామనో, సరేనా ఈ లోకంలో ధర్మాత్ముడని బిరుదు పొందుదామనో, అసలు వీటి మీద దృష్టి కాదు. అసలు ఈ భక్తికి వాటిని వెలకట్టడం లేదు. నా భక్తి స్వచ్ఛమైన భక్తి. మరి ఎలా గడుస్తుంది నీకు అంటావామో, యద్యద్భవ్యం భవతు భగవంతి. ఈ మాట మాత్రం బాగా తెల్లవారగానే అసలు ఒక స్మరించుకుంటే ఈ మాట
ఎలా గడవాలో నిర్ణయింపబడి ఉంది గడుస్తుంది. యద్యద్భవ్యం భవత్, జరగవలసింది జరుగుతుంది. రోజు ప్రారంభంలో అనుకుంటే రోజు చివరి దాకా ఒక చక్కటి స్పృహతో వెళుతుంది. కంగారులు ఉన్నవి, కంగారు పడిపోయినా ఏం చేసేది ఏమీ లేదు, అలసటే మిగులుతుంది. ఈ ప్రారంభం అతి బలీయం, తప్పించుకోలేదు, సుఖమైన దుఃఖమైన. కానీ వాడి పద్ధతిలో వస్తాయి. కాడ కంగారు పడిపోవడం ఎలా, ఏది ఇవ్వాలో పరమాత్మ నిర్ణయించే ఉన్నాడు. రోజు ప్రారంభమైంది వస్తాయి, రావాలి. ఏది వచ్చినా మనం స్వీకరించడానికే ఉన్నాము. ఆగతే స్వాగతం కురియా. జీవితంలోకి ఏమొస్తున్నా స్వాగతం పలకాలి. ఇది అంతకన్నా వేరే ఉపయోగం లేదు. స్వాగతం పలికితే ఆయన 4 మార్కులు వేస్తాడు. రండి రావద్దన్నా వెలగొచ్చేస్తే 2 ముడియలు పడతాయి. ఎందుకు పరమాత్మ చెడ్డైపోవడం అవ్వకండి. కాబట్టి యద్యద్భవ్యం భవతు. ముఖ్యంగా పిల్లలు ప్లాన్ చేసుకోవాలి. కెరీర్ని కాదంటం లేదు, జరగచ్చు జరగచ్చు. ఇక జరగకపోతే ఇక రకరకాల వికారాలు, ఇది జీవితం వృధాలు, ఈ పాటలు పాడకండి. అదవుతుంది. ఏమవ్వాలో నిర్ణయింపబడి ఉంది కనుక ఆ డైరెక్షన్ ఆటోమేటిక్గా మనసు వెళుతుంది. కనుక పరమాత్మకి మన జీవితాన్ని నడిపే అవకాశం పరమాత్మకి ఇవ్వండి. ప్లీజ్ గివ్ హిమ్ ఎ ఛాన్స్ టు డ్రైవ్ యువర్ లైఫ్ ప్లీజ్. ఇంగ్లీష్లో చెప్తాను, కొందరు అవకాశం ఇవ్వండి. మీరు రథం కూడా నడుపుతాడు. అర్జున్ నడపం ఒకటే రేటు, మన రథాలు నడపద్దా, మన ప్రతికూల రథాలు. అది ఏమి 18 రోజులు హడావిడ యుద్ధం. మందో జీవితం జీవితం. కనుక వాడికి అవకాశం ఇస్తే వాడి యొక్క సారథ్యం ఏంటో చూపిస్తాడు. కనుక అందువల్ల పరమాత్మకు అవకాశం ఇస్తే హాయిగా బోటులో కూర్చుని, పడవలో కూర్చుని సముద్రం దాటినట్టుగా అయితే వెళతాం. అందువల్ల భగవంతుని ఒకళ్ళ తోడు ఉన్నాడని గుర్తించుకుని వెళ్తే ఇంకా హాయిగా ఉంటుంది అనే స్థితిలో కూడా. అందువల్ల యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మాను రూపం. ఎందుకంటే పూర్వకర్మల ఫలితంగానే ఈ దేహం వచ్చింది కనుక అది ఎలా నడవాలో నడుస్తూ నిర్ణయింపబడే ఉంది. ఆ టైంకి అవన్నీ ఎంటర్ అవుతాయి. ఇప్పుడే అన్నీ చూపించండి అంటే కుదరదు. పిల్ల పుట్టింది, దీని మొగుడు ఎక్కడ పుట్టాడు చూపించి పరమాత్మ చూపించాడు. ఆ టైం వాడొస్తాడు. వాడు ఎక్కడ పుట్టాడు, 3 ఏళ్ళు ముందు పుట్టాడు. వాడు ఇంకా అక్కడ పక్కన ఏ మధ్యలో పట్ల ఎక్కడ పుట్టాడు వస్తాడు. ఆ టైం ఇప్పుడు చూపించమని చూడు, అది చూపిస్తాడు. అలాగే కుదరదు. మనకి అన్ని కంగారు మేడం. మనకి ఇప్పుడు వెళ్ళి వాడు బట్టలు పెడదామనా, మనకి అన్ని సందళ్ళు కుదరదు. ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహ యుగగత నిశ్చలా భక్తి అస్తు. సరేనా, నేను అనేక విధాలు నేను ప్రార్థించి నీ దగ్గర నుంచి పొందకూడదు ఏంటంటే ఎన్నెన్ని జన్మలు నడిచినా త్వత్పాదాంభోరుహ, నీ పాదాల విందములపై నాకు నిశ్చలమైన భక్తి కలుగుగాక. చంచలమైన భక్తి అయితే ఇప్పుడు ఉంది, ఇవ్వక్కలేదు వేరే, కానీ నాకు నిశ్చల భక్తి కాదు. భక్తిని చెదరగొట్టేది అవగాహన రాహిత్యం. అంటే భక్తికి మనం వ్యవహార సుఖాలను ముడి పెడతాం అంతే కూడా. అందువల్ల సుఖం కాస్త తగ్గానే, ఎందుకంటే భక్తి అనవసరం కదా అని. భక్తి అనేది ఏదో దేని నిమిత్తమో, ఏదో దేనికోసం భక్తి చేసేది కాదు. భక్తి అనేది పరమాత్మ యందు మనం ప్రకటించవలసిన ప్రేమ. ఏదో చేస్తాడని భక్తి చేయడం కాదు, ఎన్నో చేసిన దానికి కృతజ్ఞతగా పరమాత్మని భక్తి సమర్పించాడు. ఎన్నో చేస్తున్నాడు, చేసిన వాడిని గుర్తిస్తే కదులుతుంది భక్తి. చేయని వాటిని చూస్తే కదిలేది తిక్క. ఇది చేయలేదు భక్తి ఎందుకంటే ఇది రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు కాదు. ఎన్నో చేస్తున్నవాడు కృతజ్ఞత చెప్పండి. ఇప్పటిదాకా మనం చేసినవాడు కృతజ్ఞత చెప్పి బ్రతికే చాలు. క్షణానికి కృతజ్ఞత చెప్తే బ్రతుకు చాలు. అన్ని చేస్తున్నాడు గమనింపచేసే విధంగా బోధలు నడవాలి. ఎవరు మనంతా మన స్పృహ కలగినప్పుడు పెద్దలు చెప్పాలి. దాన్ని పెద్దల మాటలు మనం వినాలి. వింటే హాయిగా బ్రతుకు కాస్త పరమాత్మకు ఏమక్కర్లేదు. మనం వాడు చేసిన గుర్తిస్తే చాలు. ఎన్నో మీద గురిపించేస్తాడు. శంకరులే గురిపించారు ఉసిరికాయలు, యోగి గురిపించాడే, భగవంతుడు గురిపించాడు. ఏముంది, ఏదైనా చేస్తాడు పరమాత్మ. అందువల్ల నీ ఎందు నాకు